సో అప్పట్లో రాజీవ్ కనకాల గారు చనిపోతే సినిమా హిట్ అనేవాళ్ళు, ఇప్పుడు బతికితే హిట్ అంటున్నారు. సో మా రాజీవ్ కనకాల గారికి హ్యాపీయెస్ట్ వెల్కమ్ మరొక్కసారి. అండ్ ఆలీ గారు హాయ్. ఎస్, మా శ్రీనివాస్ గారికి కూడా హాయ్. సో రాజీవ్ కనకాల గారు లిటిల్ హార్ట్స్, డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు అండ్ కానిస్టేబుల్ కనకం అంటూ, అండ్ రీసెంట్గా గోదావరి గట్టు పైన, సో ఇలా వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకెళ్తూ ఉన్నారు. అండ్ సమ్మర్ హాలిడేస్ అండ్ ఇప్పుడేమో మహేంద్రగిరి వారాహి అంటూ పలకరించబోతున్నారు మా రాజీవ్ కనకాల గారు. అండ్ ఆలీ గారు ఏ పాత్ర చేసినా అలా పరకాయ ప్రవేశం చేస్తూ మనందరికీ గుర్తుండిపోయేలాగా చేస్తూ ఉంటారు ఆయన. సో ఈ సినిమాలో కూడా ఒక మంచి పాత్రలో కనిపించబోతూ ఉన్నారు. ఈ 2026 సంక్రాంతిని తన సంక్రాంతిగా మలుచుకొని మెగా బ్లాక్ బస్టర్ అందించినటువంటి మా హిట్ మిషన్ అనిల్ రావిపూడి గారికి హ్యాపీయెస్ట్ వెల్కమ్. సో ఇవాళ అనిల్ రావిపూడి గారి చేతుల మీదుగా అండ్ సుప్రియ యార్లగడ్డ గారి చేతుల మీదుగా మన టీజర్ లాంచ్ని జరుపుకోబోతున్నాం. అండ్ మా హీరోయిన్ మీనాక్షి గోస్వామి గారికి కూడా హ్యాపీయెస్ట్ వెల్కమ్. అండ్ మా హీరో సుమంత్ గారికి కూడా హ్యాపీయెస్ట్ వెల్కమ్. ఓకే, అందరూ ఒక్కొక్కరుగా సెటిల్ అవుతూ ఉన్నారు. ప్లీజ్ మీరందరూ కూడా మీ సీట్స్లో కూర్చుంటే మనం టీజర్ని చూసేద్దాం. ప్లీజ్ ఎవ్రీవన్, ఐ రిక్వెస్ట్ టు బి సీటెడ్. అనిల్ గారికి ఒక మైక్ ఇచ్చేయండి అమ్మా. వెళ్ళిపోయిందా? సో అనిల్ గారి హస్తం పడిందంటే అది హిట్ అవ్వాల్సిందే. అనిల్ గారు కనిపిస్తున్నానా నేను? ఎస్. సో మా హిట్ మిషన్ చేతుల మీదుగా మహేంద్రగిరి వారాహి టీజర్ లాంచ్ని జరుపుకోబోతున్నాం. అనిల్ గారు మీరు రెడీ చెప్పేచ్చా? హ్యాపీగా. సో మహేంద్రగిరి వారాహి టీజర్ లాంచ్. ఎస్, దట్స్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంటెన్స్ టీజర్ ఆఫ్ మహేంద్రగిరి వారాహి. ఇప్పటి వరకు సుమంత్ గారిని క్లాస్గా, కూల్గా, కామ్గా ఉండేటువంటి రోల్స్లో చూసాం. అండ్ ఇప్పుడు ఆ వారాహి అమ్మవారి ఉగ్రరూపం దాల్చి ఒక యునీక్ క్యారెక్టరైజేషన్లో కనిపించబోతున్నారని అయితే అర్థమైపోయింది. సో సోషియో ఫ్యాంటసీ ఫిలింగా సుబ్రహ్మణ్యపురం తర్వాత ఈ మహేంద్రగిరి వారాహిలో అద్భుతమైన క్యారెక్టర్స్తో, మంచి స్క్రీన్ ప్లేతో, మంచి స్టోరీతో అండ్ అద్భుతమైన విజువల్స్తో అండ్ గూస్ బంప్స్ని క్రియేట్ చేసేటువంటి అనూప్ రూబెన్స్ గారి మ్యూజికల్లో మనం ఈ సినిమాని త్వరలో చూడబోతున్నాం. ఇది జస్ట్ టీజర్ మాత్రమే. సంతోష్ గారు అద్దరిపోయింది టీజర్, మీరు ఎక్కడ నాకు కనిపించట్లేదు అసలు. ఐఎమ్ సో సారీ. సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ మహేంద్రగిరి వారాహి. సో రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మధు గారు అండ్ లక్ష్మణ్ గారు ప్రొడ్యూసర్స్గా, ప్రతాప్ గారి అద్భుతమైన విజువల్స్లో, అనూప్ రూబెన్స్ గారి మ్యూజికల్లో, సంతోష్ జాగర్లపూడి గారి దర్శకత్వంలో సుమంత్ గారిని అండ్ అలానే మీనాక్షి గోస్వామి గారిని, ఆలీ గారిని, రాజీవ్ కనకాల గారిని అండ్ శ్రీనివాస్ గారిని అండ్ వెన్నెల కిషోర్ గారిని, మాలవిక నాయర్ గారిని అండ్ అలానే ఐశ్వర్య రాజేష్ గారిని, మంజు భార్గవి గారిని చాలా కాలం తర్వాత ఒక కీ రోల్లో చూడబోతున్నామని అయితే అర్థమైపోయింది. సో టీం అందరూ ఇవాళ సో ఈ టీజర్ సెలబ్రేషన్స్ని మనతో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ విచ్చేశారు కాబట్టి సో వేదిక మీదకి ఒక్కొక్కరిగా ఆహ్వానం పలికేద్దాం. సో ముందుగా మా ప్రొడ్యూసర్ మధు కలిపు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మహేంద్రగిరి వారాహిలో మంచి పాత్రలో కనిపించబోతున్నటువంటి మా రాజీవ్ కనకాల గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ప్రొడ్యూసర్ గారితోనే మొదలు పెడదాం. సో మధు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎక్కువ యాంగ్జైటీ అయినప్పుడు, టెన్షన్ అయినప్పుడు నోరంతా ఎండిపోతుంది. కొంచెం వాటర్ అడుగుదాం అనుకున్నా, మీరు మైక్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఎనీవే, ఇక్కడికి వచ్చిన మన మీడియా మిత్రులకి, చీఫ్ గెస్ట్ అనిల్ సార్కి, మేడం సుప్రియ మేడంకి, నేను పిలవగానే వచ్చిన మా మిత్రులు, నేను పిలవగానే వచ్చిన మా అలీ సార్, కమల్ కామరాజ్ రాలేదు, పిలిచాను. థ్యాంక్ యూ. నోరు ఎండిపోయింది. ఇటు చూడండి. థ్యాంక్ యూ రాజీవ్ సార్, థ్యాంక్ యూ అనూప్ సార్, థ్యాంక్ యూ మిగతా అందరికీ. సో మహేంద్రగిరి వారాహి, నేను ఇప్పుడు ప్రొడ్యూసర్ కనుక నాకు మైక్ వచ్చింది, ఓ 2 మాటలు మాట్లాడమని. కానీ నా తరపు నుంచి ఈ నా వాయిస్, నా ముందు అండ దండ ముందుండి నడిపించిన వ్యక్తి మా లక్ష్మణ్ గారు,
మా లక్ష్మణ్ సురభి గారు మరో ప్రొడ్యూసరు, ఆయన వాయిస్, నా ప్రొడక్షన్ టీం, నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, లైన్ ప్రొడ్యూసర్స్ అందరూ వాళ్ళ వాయిస్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాయిస్, అందరు వాయిస్ తరపు నుంచి నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. మహేంద్రగిరి వారాహి, ఆ పేరులో ఉన్న వైబ్రేషన్ ఈ సినిమాలో అంతకి 1000 రెట్లు ఉంటుంది. అదే అదే వైబ్రేషన్. కొన్నిసార్లు అంటారు కదా, ఏదైనా అద్భుతం జరగాలంటే, ఏదైనా మంచి పని, చాలా పెద్ద పని జరగాలంటే మానవ శక్తి సరిపోదు. అంటే ఏదో అద్భుత శక్తి కావాలి, ఏదో సూపర్ న్యాచురల్ పవర్ కావాలి. అదే ఈ సినిమాకి వారాహి రూపంలో వచ్చి ప్రతి అడుగుని మాకు ముందుండి నడిపించిన అమ్మవారు వారాహి. ఈ పేరు ఉత్తినే పెట్టుకోలేదు వారాహి అని. ఈ సినిమా మొత్తం అమ్మవారి ఇంటర్వెన్షన్, అమ్మవారు ముందుండి ప్రతి షాట్లో, ప్రతి సీన్లో అమ్మవారు ఎక్కడో ఒక దగ్గర వస్తూనే ఉంటారు. ఆమె మా హీరో గారిని ముందుండి నడిపించే అమ్మే మా వారాహి. అలానే వారాహి అని పేరు పెట్టుకోవడం మీకు ఆల్రెడీ తెలుసు. క్యాంపెయిన్ ముందు వాహనానికి వారాహి పెట్టుకొని ఎంత పెద్ద రిజల్ట్ వచ్చిందో. అటువంటప్పుడు మా అమ్మే మా సినిమాలో ఉందంటే మాకెంత పెద్ద రిజల్ట్ రావాలి. అది మహేంద్రగిరి వారాహి. థ్యాంక్ యూ. అట్లానే ప్రతి దగ్గర మాకు సూపర్ న్యాచురల్ పవర్గా, ప్రతి షూట్లోని మా ముందుని నడిపించిన అమ్మకి శతకోటి వందనాలమ్మ, వారాహి అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో హిట్స్ అన్ని ఆయన వెనకాల, ఆయనే మా రాజీవ్ కనకాల. సో రాజీవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి, పాత్రికేయులకి హలో అండి. అలాగే సోషల్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ, ఇక్కడికి వచ్చిన ఈ ప్రొడక్షన్ శ్యామల ప్రొడక్షన్ తాలూకు ఫ్రెండ్స్ అండ్ బంధువులందరికీ స్వాగతం. ఇక్కడికి నేను వచ్చింది మెయిన్గా ఒక 4-5 గురించి మాట్లాడాలి. ఒకటి, మా లక్ష్మణ్ అన్న, ఆయనతో నా పరిచయం చాలా సుదీర్ఘమైన పరిచయం. ఆయన ఈ సినిమాకి వెనకుండి ఈ సినిమాని ప్రోత్సహించి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నటించేటప్పుడు మాకు తెలియలేదు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని. నిజంగా చెప్తున్నాను సార్, మధు గారు మీరు హిట్ కొట్టేశారు ఆల్రెడీ. ఇంపాక్ట్ మామూలు క్రియేట్ చేయలేదు. ఆ వ్యక్తి, ఇంకొక వ్యక్తి ఉన్నాడు చూడండి, మీ పక్కన ఉన్నాడు, అమాయకంగా సంతోష్, ఏమీ తెలియనట్టుగా ఉంటాడు, మా దర్శకుడు. ఆయన ఏదో చెప్తున్నాడు, ఏదో చేయిస్తున్నాడు, ఏదో అనుకున్నాను. కానీ ఇప్పుడు తెర మీద చూసిన తర్వాత ఇంత ఉందా, ఇంత క్రియేట్ చేసావా, సీన్ వెనకాల ఇంత బ్యాక్ డ్రాప్, నువ్వు ఇంత ఊహించుకున్నావా, మా చేతేమో చాలా సునాయాసంగా చేయించావు, కానీ నువ్వు ఇంత మ్యాజిక్ క్రియేట్ చేసావా అన్నది ఇప్పుడు చూసిన తర్వాత తెలిసింది. కంగ్రాచులేషన్స్ సంతోష్. మీ నాన్నగారు డెఫినెట్గా చాలా ఆనందిస్తారు. సార్ జేఎల్ శ్రీనివాస్ గారు, మీ అబ్బాయి చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నాడు. సో ఈ మాధ్యమం ద్వారా ఆయనకు అందుతుందని ఆశిస్తున్నాను. అండ్ మెయిన్గా నా హీరో సుమంత్ గారు 23 ఏళ్ల తర్వాత తమ్ముడు అనే సినిమా చేశాను, ఇద్దరం బ్రదర్స్గా. ఈ సినిమా మళ్ళీ 23 ఏళ్ల తర్వాత చేస్తున్నాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే సుమంత్ గారితో మళ్ళీ చేస్తున్నాను. అండ్ అఫ్కోర్స్ ఆయన ఈ మధ్యన వరుస హిట్లు కొడుతూనే ఉన్నాడు, ఒక్కొక్కటి సిక్స్లు కొడుతున్నాడు. అలాంటిది ఇందులో ఒక మాసి ఎలిమెంట్తో ఇప్పుడు చూసిన తర్వాత అమ్మ చాలా మాసిగా ఉన్నాడు ఈయన, క్లాసు ఉంది, మాసు ఉంది, రెండు ఉన్నాయి, చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాడు అన్నది అర్థమైపోయింది. సార్ కంగ్రాచులేషన్స్ సార్, టీజర్ అదిరిపోయింది. ఇలాంటి మంచి సినిమాలో, హిట్ కొట్టే సినిమాలో, ఆ రోజున కూడా మీతోటి తమ్ముడు చేసినప్పుడు కూడా ఒక హిట్ కొట్టిన సినిమాల్లో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఈరోజు కూడా ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక పెద్ద హిట్ కొట్టబోయే సినిమాల్లో నాకు కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. దానికి ముఖ్య కారకులైన సంతోష్ గారికి, అలాగే మధు గారికి. సార్ ఈ మొత్తం టీజర్లో ఈ మర్డర్ల వెనకాల ఉన్న నా డౌట్ ఏంటంటే, మది కలిపు అని మీ పేరు వచ్చింది ఏంటి సార్? మీరేనా ఏంటి? సరదాగా జోక్గా అన్నాను. సో బట్ వీళ్ళ కష్టం అంటే దాదాపుగా 2 ఏళ్ల నుంచి అమ్మవారు వెనకుండి నడిపించినట్టే బోల్డ్ అని కష్టాలు. డైరెక్టర్కి అయితే కాలు ఇబ్బంది ఉన్నా
వచ్చేసేవాడు అలా వేసుకో ప్లీజ్ సంతోష్ కొంచెం జాగ్రత్త అన్న పర్లేదు అన్న అనుకుంటూ వచ్చేసేవాడు. అలాగే ఆ ఎనర్జీతో వచ్చి లొకేషన్లో అంతా చేయించేవాడు. నువ్వు ఇంత పడ్డ కష్టానికి డెఫినెట్గా ఫలితం దక్కుతుంది, డెఫినెట్గా రావాలని కోరుకుంటున్నాను. అలాగే జనాలు కూడా ఇచ్చి తీరుతారు. కాబట్టి థ్యాంక్ యూ. మంచి సినిమాలో నాకు ఒక మంచి వేషం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా గెస్ట్లైన అనిల్ రావుపూడి గారికి హిట్ మ్యాన్ మంచి పేరు పెట్టారు. హిట్ మిషన్ యా, హిట్ మ్యాన్ అనకూడదు, కరెక్ట్, సారీ. లాస్ట్ టైం కూడా ఆయన నన్ను స్టేజ్ మీద ఏంటి ఇలా అనేసేది ఏంటి అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు లిటిల్ హార్ట్స్లో. నేను అప్పుడు తప్పుగా ఏమనలేదు సార్. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూశాను మీ ఎక్స్ప్రెషన్. అనిల్ రావుపూడి గారు ఏంటి ఇంత కంగారు పడ్డారు ఏంటి అనుకున్నాను. ఆ రోజు ఏంటంటే ఇతను తోకలేదు కానీ కోతి అన్న ఉద్దేశం ఆ రోజు. హిట్ మిషన్ మా అనిల్ రావుపూడి గారు వరుస సక్సెస్తో వచ్చి ఆయన ఇక్కడ ఆశీర్వదించడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే సుప్రియ గారికి మేడం థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అంటే మీ బ్రదర్ కోసమే కాదు మా అందరినీ ఆశీర్వదించడానికి వచ్చారు కదా, అందుకు థ్యాంక్ యూ. సరే, ఆ తర్వాత మీ బ్రదర్ కోసం అది ఎక్స్ట్రా మైలేజ్ అనుకోండి. సో అలాగే ఈ సినిమాకి మా విజువల్స్ మా ప్రతాప్ గారు ఆయన ఎక్కడున్న ఆయనకు కూడా కంగ్రాచులేషన్స్. అదిరిపోయే విజువల్స్ వచ్చాయి. దీనికి వర్క్ చేసిన విఎఫ్ఎక్స్ వాళ్ళకు కూడా కంగ్రాట్స్. అండ్ అనూప్ గారు, మీరు సాఫ్ట్ అనుకున్నాను కానీ మీరు ఇంత వైలెంట్ అనుకోలేదు సార్. మ్యూజిక్తో అసలు విధ్వంసం క్రియేట్ చేశారు. డెఫినెట్గా చాలా మంచి పేరు వస్తుంది అందరు యాక్టర్స్కి అని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజీవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్క గ్రూప్ పిక్చర్ అండి, ఇంతకుముందు సరిగ్గా రాలేదు. సో ఒక్క గ్రూప్ పిక్చర్, ఎస్ ప్లీజ్, ఒక్క గ్రూప్ పిక్చర్ అమ్మా. ఓకే, సో ఇప్పుడు శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నేలమాళిగల నిలిచిన దేవత వారణాసి వారాహి మాత, ఇది ఆర్యోక్తి. వారణాసిలో వారాహి అమ్మవారి గుళ్ళోనే ఈ సినిమాకి శ్రీకారం చుట్టాడు మధు. సో అది ఖచ్చితంగా ఆ అనుగ్రహం క్యారీ అవుతుంది. సో అక్కడ గంగానది ఒడ్డు అయిపోయింది. మళ్ళీ రామచంద్రబాబు వచ్చి గోదావరి దగ్గరికి వచ్చారు. మళ్ళీ మధ్యలో విశాఖ శారదాపీఠానికి వెళ్ళారు. గోస్తని నదీ తీరంలో కూడా కొంత షూటింగ్ జరిపారు. సో దైవానుగ్రహం ఉన్న సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. రెండవది మాయాబజార్ సినిమాకి ఇలాగే అప్పుడు ఇంతంత ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉండవేమో, పింగళ నాగేంద్రరావు ఆ సినిమాకి రచయిత, పాటలు మాటలు కూడా. వారు ఏం చెప్పారంటే మాయాబజార్ సినిమా చూసిన వారి ద్వారా విన్నవారికి కూడా ఎంతో పుణ్యము దైవానుగ్రహం వస్తుందని చెప్పారు. అలాగే ఈ సినిమాని చూసిన వారికి, విన్నవారికి, కన్నవారికి అందరికీ కూడా వారాహి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా వస్తుంది. సో ప్రేక్షకుల అనుగ్రహం కోసం ముందుకు వస్తుంది ఈ సినిమా. ఇంకా మరి నేను ఎక్కువ మాట్లాడితే నన్ను బాగా దండించగలిగిన మా మాస్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మా అనిల్ రావుపూడి గారు. సో మా ఇద్దరు చాలాసార్లు చూసుంటారు. నా మొట్టమొదటి నిర్మాత సుప్రియ మేడం స్టేజ్ మీద ఉన్నారు. వారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పే అవకాశం ఇప్పుడు వచ్చింది. రారండే వేడుక చూద్దాం టైంలో అప్పుడు నన్ను పిలిచే అవకాశం లేదు నాకు. మేడం గారికి ధన్యవాదాలు. సుమంత్ గారితో 4వ సినిమా, మా సుబ్రహ్మణ్యపురం లక్ష్య సినిమాలు తీసిన దర్శకుడు సంతోష్తో ఇది నా 3వ సినిమా. 3 సినిమాలు నన్ను పెట్టుకున్నాడు. మధు గారికి, అదేవిధంగా మన శిరీష్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, హిట్ మెషిన్ 9 బ్లాక్ బస్టర్లలో 7 బ్లాక్ బస్టర్లో నేను ఉన్నాను. వారికి నా శిరీష్ గారికి చెప్పాను, లక్ష్మణ్ గారు సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. సో లక్ష్మణ్ గారికి నా క్షమాపణలు తెలియజేస్తూ, వారు F2 సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. వారు ఉన్నారు మాతో పాటు. లక్ష్మణ్ గారు నాకు చాలాసార్లు ఫోన్లో కూడా మాట్లాడుతూ ఉంటారు. సో ఈ హిట్ మిషన్ తీసిన 9 బ్లాక్ బస్టర్లో 7 బ్లాక్ బస్టర్లో నేను ఉన్నాక అవకాశం ఇచ్చి, మళ్ళీ వాళ్ళ కొత్త సినిమాలు కూడా ఇవాళ మధ్యాహ్నం వెళ్ళాను, అవకాశం ఇచ్చారు. సో నా సినిమా జీవితానికి నిండుతనాన్ని, నిలకడతనాన్ని తెచ్చిన అనిల్ రావుపూడి గారికి ఒకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారాహి అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. పింగళ నాగేంద్ర గారు చెప్పిన మాటలు ఒకసారి గుర్తెచ్చుకోండి. సహనటులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ లక్ష్మణ్ గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లక్ష్మణ్ గారు ప్లీజ్. ఆ 2 కూడా మాట్లాడుతున్నారు ఆయన. ఓకే. అండ్ ఇప్పుడు మనందరికీ నేను చెప్పింది చెప్పండి యాస్టీస్గా ప్రేక్షకులందరూ చెప్పండి. అరే చెప్పాలి మీరు. అంత పెద్ద డైరెక్టర్ మిమ్మల్ని డైరెక్షన్ చేస్తున్నారండి, అయ్యయ్యో. ఓకే. అండ్ ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి మా ఆలీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి.
వేదిక మీద ఉన్న టాప్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి, అలాగే టాప్ నిర్మాత మా సోదరుడు లక్ష్మణ్ గారికి, అలాగే మధు గారికి, నా మిత్రుడు సుమంత్ సుబ్రహ్మణ్యపురం తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్లో వర్క్ చేయడం, సంతోష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సెంటిమెంట్గా అందరూ నాకు కావాలండి అని అందరినీ పెట్టుకునే డైరెక్టర్ తను. అండ్ అంతేకాకుండా సంతోష్ వాళ్ళ ఫాదరు చాలా పెద్ద యాక్టర్ అండి. ఆయన స్వాతిముత్యంలో కమల్ హాసన్ గారు కొడుకుగా యాక్ట్ చేస్తున్నారు. తను కూడా యాక్టర్ అవ్వకుండా డైరెక్టర్ అయితే బాగుంటుంది అని వాళ్ళ ఫాదర్ చెప్పటం, నీలో స్కిల్స్ ఉన్నాయరా అని. కానీ ఇంత స్కిల్ ఉందనేది ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే తెలిసింది. అంటే ఇట్లాంటి సబ్జెక్టు ఎన్నుకోవటం చాలా చాలా ధైర్యం ఉండాలి. అండ్ అలాగే మళ్ళీ మా సుమంత్కి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి రంగమార్తాండ సెకండ్ ఫిలిం చేస్తున్న మధు గారికి కూడా ఈ ఫిలిం ఆ అమ్మవారి ఆశీర్వాదం ఈ యూనిట్ మీద అందరి మీద ఉంటుందని ఆశిస్తున్నాను. అండ్ అలాగే మమ్మల్ని బ్లెస్సింగ్ చేయడానికి మా ఇంకో ప్రొడ్యూసరు సుప్రియ గారు ఇక్కడే ఉన్నారు. మా ప్రొడ్యూసర్ అండి, అయ్యా నాకు డబ్బులు బాగానే ఇస్తారండి. అలాగే ఈ ఫ్యామిలీతో నాకు ఆల్మోస్ట్ 40 సంవత్సరాల బంధం. అక్కినే నాగేశ్వరరావు గారు మా గురువుగారు ఆయనతో జనరల్గా ఎవరు జోకులేరు. నాగార్జున గారు అలీ నాన్న ఒక్కడే ఉన్నాడు, వెళ్ళి ఏదైనా జోకి అంటుంటాడు ఆయన. అనగానే ఇంకా అక్కడే మేము ఇద్దరం కూర్చుంటే ఇంకా చాలా పాత విషయాలు, ఆ హీరోయిన్లు అప్పుడు ఏంటి మొత్తం ఎన్ని చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. అవన్నీ వినేవాడిని. అంటే అది ఒక ఏమంటారంటే వాళ్ళని స్క్రీన్ మీద చూస్తే చాలు అనుకున్న నేను వాళ్ళ పక్కన యాక్ట్ చేస్తానని ఏనాడు అనుకోలేదు. నాగేశ్వరరావు గారితో ఆల్మోస్ట్ ఒక 40 సినిమాలు యాక్ట్ చేస్తుంటాను. ఆ అదృష్టం నాకు దక్కింది. అండ్ ఎప్పుడు వెళ్ళినా కూడా, ఎందుకంటే ఆయన బర్త్డేకి నాకు బర్త్డే చెయ్యడు కానీ నాకే వద్దు, నేను కొంతమంది పేర్లు చెప్తారు, వాళ్ళకి పిలిచి వాళ్ళ చేతిలో ఏదైనా బంగారపుతో ఏదైనా గాజు వేయండి అన్నారు. ఎవరి పేర్లు చెప్పారా అంటే అక్కినే నాగేశ్వరరావు గారు, ఆయన బర్త్డే, రాఘవేంద్రరావు గారు, కృష్ణ గారు, విజయేంద్రమల గారు, కోడి రామకృష్ణ గారు, ఆర్ నారాయణమూర్తి గారు నా పేరు చెప్పారు. ఆ రోజున రవీంద్ర భారతిలో అది వేస్తుంటే నిజంగా అప్పుడు మా అమ్మ నా పక్కనే ఉంది, ఇంకొక అమ్మ ఈ స్టేజ్ మీద ఉంది, ఇగో మళ్ళీ అమ్మ మా మంజు భార్గవి గారు. అండ్ అంతేకాకుండా ఇక ఈ సినిమాలో చేసిన నటీనటులు చాలామంది ఈ సినిమాలో ఉన్నారు. నిజంగా ఈరోజు ఈ వేదిక మీద ఉంటాం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ సంతోష్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా మంజు భార్గవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అందరికీ నమస్కారం. వారాహి పిక్చర్లో క్యారెక్టర్ ఉందనగానే నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఎందుకంటే ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ వారాహి రోజు మంత్రాలు చదువుతుంటాను, పూజలు చేస్తుంటాను. సో ఐ థాట్ వారాహి హెస్ గివెన్ మీ ఎ ఛాన్స్ టు బీ మోర్ కనెక్టెడ్ టు హర్. And it was a real pleasure working in this movie because I had a lot of connect whenever I came for this shooting, and it was a great experience doing this film. And I'm thankful to the director and the producer for giving me this opportunity to be a part of this film. And I feel very, very, very grateful because I do Varahi Japamantram every day. So that's how she got me connected to this. And I wish all of us all the best, that Varahi will excel in her production. I say her production because she is the one who made us do all this, made us act, made them produce, made them direct. And maybe she wanted it that way. And it's a great opportunity I had, and thank you very much.
థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా మాట్లాడడానికి సిద్ధమైనటువంటి మా కమల్ కామరాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎస్ ప్లీజ్. హలో అండి, హాయ్ హాయ్ హౌ యూ? హలో అండి, గుడ్ టు సీ యూ ఆల్. యాక్చువల్లీ ఐ వాజ్ వేరే షూట్లో ఎక్కడో అజీజ్ నగర్ దగ్గర ఉన్నాను. పొద్దున్న నుంచి నిన్నటి నుంచి ఐ వాజ్ జస్ట్ వాంటింగ్ టు కమ్ హియర్ అండ్ ఐ రిక్వెస్టెడ్ ద అదర్ టీమ్ దట్ వెళ్ళాలి ఎలా అయినా అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే దే లెఫ్ట్ మీ అండ్ ఐ వాజ్ జస్ట్ కేమ్ రషింగ్. ఐ డోంట్ నో హౌ ఐ కేమ్ ట్రాఫిక్లో, బట్ థ్యాంక్ యూ ఆల్. నేను మిస్ అయిపోతానేమో అనుకున్నాను, బట్ లవ్లీ టు సీ ఎవ్రీ వన్, ద ఎంటైర్ టీమ్ దట్ ఐ వర్క్ విత్. సచ్ ఎ వండర్ఫుల్ టీమ్. ఆల్మోస్ట్ సినిమా జరిగే ప్రతి క్షణం ఎన్నోసార్లు అంటే నేను సుమంత్ గారు గోదావరిలో కలిసి చేసాం. అండ్ ఆ సినిమాలో ఉన్న జ్ఞాపకాలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే మొన్నగా చేసామన్నట్టు ఒక ఫీల్ ఉంటుంది. అండ్ వెన్ ఐ కేమ్ టు ద లొకేషన్, వెన్ ఐ షాట్ విత్ హిమ్ ఇక్కడ మళ్ళీ అదే ఆప్యాయత, అదే లవ్, అదే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. సో ఇట్ వాజ్ లవ్లీ టు బీ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే ఈ సినిమాలో ఐ ప్లే హిస్ బ్రదర్ అండ్ ఇట్ ఫీల్స్ సో wonderful to be part of it, and thank you Santosh for making me part of this special journey. సినిమా అద్భుతంగా వచ్చింది అంటే దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం, ప్రతి ఒక్క పార్ట్ మిమ్మల్ని అంటే ఆధ్యాత్మికంగా ఎంత ముందుకు తీసుకెళ్తుందో అంతే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటుంది. సో బ్యూటిఫుల్ జర్నీ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్ ఇన్ సచ్ హ్యూజ్ నెంబర్స్. And thank you sir, thank you to the producer and andarki for giving me this opportunity, and yeah, thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఈ వారాహి ఫిలిం చేయడానికి మెయిన్గా మధు గారు అండి కారణం. మధు గారు, అనూప్ గారు, ఐ లైక్ యువర్ మ్యూజిక్. మీరు ఈ ఫిలింకి ఎలాగైనా వర్క్ చేయాలని, చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అండి. ఈ ఫిలిం చాలా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే సంతోష్, అమేజింగ్ డైరెక్టర్. డెఫినెట్గా మీరు మూవీ తొందరలోనే చూడబోతారు. లైక్ ఇట్స్ టూ ఎర్లీ టు స్పీక్ అబౌట్ ద మూవీ. ఇట్స్ ఈ టేకింగే కానీ లేకపోతే స్క్రిప్టే కానీ చాలా పవర్ఫుల్ తీశారు. అండ్ సుప్రియ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మ్యామ్. లైక్ సుప్రియ గారితో లాంగ్ అసోసియేషన్. ఇట్స్ వెరీ ప్యాషనెట్ పర్సన్ అండ్ వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ మ్యామ్. అండ్ సుమంత్ గారు, ఈ ఫిలిం ఐఎమ్ డూయింగ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. యాక్చువల్లీ ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సీన్లో ఎమోషనే కానీ, ద థ్రిల్లింగ్ ఎలిమెంట్సే కానీ చాలా బాగా చేశారు సుమంత్ గారు. అండ్ ఈ సినిమా డెఫినెట్గా అవుట్స్టాండింగ్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మెయిన్గా మన అనిల్ సార్ని చూస్తే నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. అందరూ హిట్ మిషన్ అని ఇప్పుడు అంటున్నారు, కానీ నాకు చాలా ముందు నుంచే నాకు తెలుసు. గౌతమ్ ఎస్ఎస్సి అని నేను ఫిలిం చేశాను. సో తను దానికి డైలాగ్స్ రాశారు అండ్ కామెడీ సీన్స్ రాశారు. అండ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అనిల్ సార్. అండ్ మిమ్మల్ని చూసి ఇంకా చాలామంది డైరెక్టర్సే కాదు, ఇట్లా టెక్నీషియన్స్, నా అలాగే టెక్నీషియన్స్ కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఫీల్ అవుతున్నారు. అండ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మెయిన్గా నాకు ఇష్టమైన వ్యక్తి ఇక్కడ లక్ష్మణ్ గారు ఉన్నారు. సో లాంగ్ టైం తర్వాత లక్ష్మణ్ గారిని ఈ ప్రొడక్షన్లో చూడడం చాలా హ్యాపీగా ఉందండి. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనూప్ గారు. అండ్ ఇప్పుడు మా బ్యూటిఫుల్ హీరోయిన్ మీనాక్షి గోస్వామి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. जय माँ जय वाराही. एक्चुअली जब मैंने ये मूवी स्टार्ट की थी तो हम लोगों ने काशी में माता वाराही के दर्शन किए थे. उस टाइम पर मैंने उनकी चरणों के जब दर्शन किए थे, उस टाइम पे मैंने डिसाइड किया था
कि मैं ये मूवी मतलब जब तक करूँगी तब तक मैं कुछ भी काम नहीं करूँगी। तो मैंने वेट किया इस मूवी के स्टार्ट होने से इस मूवी के पूरे ख़त्म होने तक, और जब मैंने मूवी को देखा तो मुझे लगा कि हाँ, ये वेट बहुत अच्छा था, क्योंकि मूवी बहुत अच्छी आई है और मतलब इसके बाद मुझे बहुत अच्छा काम मिलेगा, तो मैंने उन पे ट्रस्ट किया। और थैंक यू संतोष सर, मधु सर and Lakshman sir for this opportunity, and Supriya ma'am and Anil sir, thanks for coming, and Suman sir, it was really working nice. It was really nice working with you, and thank you everyone for your time and support. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నవీనా రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. మహేంద్రగిరి వారాహి, అసలు అమ్మవారి కృప ఉంటేనే మేమంతా కలిసి ఈ మూవీ చేయగలిగామని నేను అనుకుంటున్నా. ఈ మూవీ చేసే ముందు వారాహి అమ్మ గురించి నాకైతే పెద్దగా తెలియదు. ఎప్పుడైతే సంతోష్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చారో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ ఒకసారి నేను కమిట్ అయిన తర్వాత లొకేషన్లో మంజు భార్గవి అమ్మ అండ్ మీనాక్షి ఆల్సో ఎక్కువగా ఇదే మాట్లాడుకునే వాళ్ళం. అమ్మ నాకు చాలా విషయాలు చెప్పింది అమ్మ గురించి, ఎలా వాళ్ళు జపం చేస్తారు, ఎలా చేయొచ్చు, ఏ టైంలో చేయాలి, ఎలా, అట్లా చాలా విషయాలు చెప్పారు. స్టిల్ నేను కంటిన్యూ అదే అవుతున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ షూట్ జరిగిన అన్ని రోజులు చాలా సరదాగా చేశాము అండ్ కష్టపడి కూడా చేశారు. అంత మంచి సినిమాలో నేను కూడా ఒక మంచి పాత్ర అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు అండ్ మధు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడికి వచ్చినటువంటి ఈరోజు గెస్ట్లు, సార్ అనిల్ సార్ నా ఫస్ట్ డైరెక్టర్ సార్. అసలు యాక్టింగ్ కూడా వచ్చా రాదా అని తెలుసుకోకుండా నాకు ఒక మంచి పాత్ర ఇచ్చారు F2లో. ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్నాను బ్యాక్ టు బ్యాక్ అలాగే పిలుస్తారేమో అని. ఏంటో సార్కి నా యాక్టింగ్ నచ్చలేదేమో, మరి పిలవట్లేదు. సార్ సంతోష్ సార్, నేను బాగా చేశానా చెప్పండి సార్. సార్కి తెలుసు. ఓకే జస్ట్ జోక్ సార్. అండ్ సుప్రియ మ్యామ్, యాక్చువల్లీ ఈరోజే కలిసాను సుప్రియ మ్యామ్ని. ఎంత స్వీటెస్ట్ పర్సన్, ఎంత బాగా మాట్లాడుతున్నారు. అసలు నాకు ఫస్ట్ మాట్లాడడానికి కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను నేను, కానీ చాలా బాగా మాట్లాడుతున్నారు. కలుస్తాను మ్యామ్ మిమ్మల్ని. సుమన్ సార్ ఒక 2-3 డేస్ మాత్రమే మేము సార్తో కాంబినేషన్లా చేశాము. చాలా అంటే చాలా పేషెన్స్, అసలు ఎంత బాగా మాట్లాడతారు అందరితో కూడా. అండ్ నా సహనటులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. నేను ఇంకేదో మాట్లాడాలనుకున్నాను, ఎవరినైనా మర్చిపోతే సారీ, బికాజ్ నాకు కొంచెం టెన్షన్ అవుతుంది. దాచుకోండి, తర్వాత లక్ష్మణ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకే శ్రవంతి, ఇంకా మీ డ్యూటీ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఇలాంటి ఒక యూనిక్ స్టోరీతో మన అందరినీ పలకరించడానికి రాబోతున్నటువంటి మా డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జాగర్లపూడి. అందరికీ నమస్కారం అండి. ఈ మహేంద్రగిరి వారాహి టీజర్ లాంచ్కి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, మీడియా మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన మా అనిల్ రావిపూడి సార్ అండ్ మ్యామ్ సుప్రియ మ్యామ్, థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్ యూ సార్. వీఆర్ ఆనర్డ్, వీఆర్ బ్లెస్డ్. అండ్ యాక్చువల్లీ చాలా ప్రిపేర్ అయ్యాను సార్, కొంచెం మర్చిపోయాను. మా మహేంద్రగిరి వారాహి టీజర్ ఇప్పుడు మీడియాలో ఇప్పుడు మీరు చూశారు అండ్ ఇప్పుడు యూట్యూబ్లో కూడా రిలీజ్ అయ్యింది. దాని వెనకాల మా కృషి, మా శ్రమ, మా కళ చాలా ఉందండి. మీకు అది నచ్చుతుంది. మీరు ఈ సినిమాని, ఈ టీజర్ని, ట్రైలర్ని, ఈ సినిమాని ఘన విజయం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇంత గొప్ప సినిమా రావడానికి కారణమైన మా నిర్మాతలు మధు గారు, లక్ష్మణ్ గారు,
థ్యాంక్ యూ సార్, మనస్ఫూర్తిగా మీ ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ సుమన్ సార్, థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ట్రస్టింగ్ మీ and believing in this project, and many more years to come. ఇంత అద్భుతమైన ఇలాంటి థ్రిల్లర్ సినిమాకి, ఇది ఒక డివోషనల్ థ్రిల్లర్, ఇలాంటి సినిమాకి నేపథ్య సంగీతం అనేది ప్రాణం. ఈ సినిమాకి ప్రాణం పోసిన అనూప్ రూబెన్ సార్, థ్యాంక్ యూ సార్. అలాగే మా ఎడిటర్ జునేద్ గారు, కెమెరామెన్ ప్రతాప్ గారు, టెక్నికల్ టీమ్, ఎవ్రీవన్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ టు మేక్ దిస్ ఫిలిం అ వెరీ గుడ్ ఫిలిం అండ్ అ సూపర్ హిట్ ఫిలిం. థ్యాంక్స్ టు మై టెక్నికల్ టీమ్ అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్షన్ టీమ్. చాలా భరించారు నన్ను, థ్యాంక్ యూ, అండ్ ఇంకా భరిస్తారు, థ్యాంక్స్ ఎ లాట్. అలాగే మా పిఆర్ టీమ్, మా డిజిటల్ మీడియా టీమ్ అండ్ Shreyas Media, Shravanti Garu, everyone made this event a fantastic one and one of the most memorable events in my life. And thank you, Andy. Thank you, everyone. And ma Ali sir, Rajiv sir, ఆ షూట్లో మీ ఇద్దరితో ఉంటే లైక్ ఒక ఫాదర్ ఆ ఫీలింగ్తో ఉంటుంది, అది మర్చిపోలేనిది. కమల్ సార్, థ్యాంక్ యూ. అలాగే వంశీ చాగంటి గారు, భరత్ రెడ్డి గారు, ఎవ్రీవన్, నిత్య, ఎవ్రీవన్. అండ్ కొత్త అమ్మాయి అయిన ఎమోషనల్ సీన్స్లో అద్భుతంగా నటించిన మీనాక్షి, థ్యాంక్ యూ మీనాక్షి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ బేరింగ్ మీ ఇన్ దోస్ ఎమోషనల్ సీన్స్, లైక్ ఐ విల్ బి ఎనాక్టింగ్ అండ్ యూ విల్ బి రెప్లికేటింగ్ దెమ్ ఇన్ అ ఫెంటాస్టిక్ వే. థ్యాంక్ యూ. మా అన్నగారు సత్యసాయి శ్రీనివాస్ గారు, అద్భుతమైన నటులైన. ఓకే సార్, ఓకేనా సార్? థ్యాంక్ యూ అన్నగారు, చాలా బాగా చేశారు. అండ్ యోగి సార్, రాజశేఖర్ అన్నింగి గారు, అండ్ మా క్రాంతి, ఎవ్రీవన్ థ్యాంక్ యూ. అండ్ సారీ, ఐ డోంట్ డన్. అనట్లేదు, మీరు వస్తున్నారు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి చెప్తాను. స్టేజ్ మీది డబ్బులు మీరు ఇస్తున్నారు, ఎంతసేపు అయినా మాట్లాడచ్చు హ్యాపీగా. థ్యాంక్ యూ అండి. ఓకే, సుబ్రహ్మణ్యపురం తర్వాత ఆల్మోస్ట్ అలాంటి కైండ్ ఆఫ్ జోనర్ సినిమానే మళ్ళీ తీయడానికి రీజన్ ఏంటి, అండ్ దానికి దీనికి ఎలాంటి డిఫరెన్స్ ఉండబోతుంది? ఖచ్చితంగా ఉంటుందండి డిఫరెన్స్ అనేది. ఇప్పుడు మీరు థీమ్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో, ఇప్పుడు ఒక రివెంజ్ డ్రామా ఉంది. తన వాళ్ళకి సంబంధించిన వాడిని ఎవరో హర్ట్ చేశారు, ఎవరో హర్ట్ చేశారు లేదా కిడ్నాప్ చేశారు, ఎలాగైనా సరే వాడిని కాపాడుకోవాలి అంటే రామాయణం. సో you get the theme might be the same, but the way we dealt with the theme, the way we have shown through the scenes in the screenplay and మేము చూపించిన విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు సుబ్రహ్మణ్యపురంలో అందరూ ఆనందంగా ఉన్నవాళ్ళు సడన్గా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. సో దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. మైట్ బీ ద జాన్రా ఈజ్ ద డివోషనల్ థ్రిల్లర్, బట్ ద వే వీ డెల్ట్ విత్ దట్ జాన్రా ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఈ క్వశ్చన్ అడుగుతారని ప్రిపేర్ అయ్యాను. ఖచ్చితంగా. కానీ మీరు రాసిచ్చిన క్వశ్చన్ వేరేదే, నేను వేరేది అడిగాను. నేను రాయలేదండి, నేను అట్లా రాయను, నేను రాయలేదు. శాంతి గారు, క్లైమాక్స్ ఏదైతే ఉందో, శాంతి గారు వింటున్నారు కదా, సో క్లైమాక్స్ ఏదైతే ఉందో అండి, అందరికీ చెప్తున్నానండి సభాముఖంగా, వీఆర్ ష్యూర్ దాట్ విల్ లైక్ యూ విల్ బి completely extremely thrilled with the way the climax has been dealt. And ఆ క్లైమాక్స్కి వెళ్ళిన విధానం ఏదైతే ఉందో ఆ సినిమా త్రూ అవుట్, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, అది మీకు ఇంకా ఇంట్రెస్ట్ అది క్రియేట్ చేస్తుంది క్లైమాక్స్ మీద. సో ఎక్కడ ఓన్లీ క్లైమాక్సే దృష్టిలో పెట్టుకొని తీయడం కాదండి, మొత్తం దృష్టిలో పెట్టుకొని ఆ క్లైమాక్స్కి ఎలా వెళ్ళాలి అన్న దాని మీద ఎక్కువ కసరత్తు చేసాం. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అతి త్వరలో ట్రైలర్ అండ్ థియేట్రికల్ రిలీజ్ అతి త్వరలో ఉండబోతుంది మా మహేంద్రగిరి వారాహి. మీరు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, థ్యాంక్ యూ. జై వారాహి, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద మూవీ. ఎస్, అండ్ ఇప్పుడు మా స్వీటెస్ట్ అండ్ వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ సుప్రియ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూలు చెప్పేసుకున్నారు, జాగ్రత్త పడిపోతారు. స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్ట్, నటీనటులందరికీ, టెక్నీషియన్స్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. చాలా ఒకసారి
వారాహి అమ్మవారిని చూడంగానే పెద్ద స్క్రీన్ మీద ఒకసారి తడుక్కుమని అంది. తెలియకుండా 5 చెప్పారు నాకు. 5 ఆర్టిస్ట్ లేడీస్, దే ఆర్ ఆల్ అమ్మవారి డివోటీస్ అని అమ్మవారిని చాలా మ్యామ్ యూ టోల్డ్ మీ దాట్ యువర్ సెల్ఫ్, రైట్. సో 5 అని అన్నారు. ఒక 5 నిమిషాల్లో మాట్లాడితే 5 దొరికారు. సో వారాహి అమ్మవారు ఈ సినిమాకి ఆవిడ ఆశీస్సులు ఉన్నాయి అని అనుకుంటూ, మధు గారు, లక్ష్మణ్ గారు, ప్రొడ్యూసర్స్, మేకింగ్ ఎ ఫిల్మ్ హ్యాపెన్, ఇట్స్ ఆల్వేస్ సినిమా వెనకాల వెన్నుపూసలాగా మీరున్నారు. అండ్ కంగ్రాచ్యులేషన్స్, ఇట్స్ వెరీ వెరీ ఎక్సైటింగ్. ఒక థ్రిల్లర్ అండ్ డివోషనల్ కలిపి అని అన్నారు సంతోష్. యూ ఓన్లీ సెడ్ నో. ఐ థింక్ మనకి ఉన్న మనం ఎన్నో జానర్స్ అని అనుకుంటాం, కానీ మనకే ఉంటుంది అనుకుంటా ఆ జానర్ కదా, డివోషనల్ థ్రిల్లర్ అనేది. అండ్ మన కథల్లోనే డెప్త్ ఉంటుంది, దట్ ఏంటంటే సోల్ ఫీలింగ్ డెప్త్. చూడంగానే ఒక దండం పెట్టుకోవాలని వచ్చే ఒక చిన్న ఫీలింగ్. ఐ ఫెల్ట్ దట్ ద మూమెంట్ ఐ సా ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్. కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఐ థింక్ పోస్టర్ చూడంగానే నాకు కనిపించింది ఒకటే, ద సెంటర్. అండ్ సో ఐ థింక్ సుమంత్ ఈస్ వెరీ లక్కీ టు బీ అలాంగ్-సైడ్ అమ్మవారు, అండ్ ఐ థింక్ ఈస్ వెరీ లక్కీ. సో ఆల్ ద టెక్నీషియన్స్, ఎవ్రీబడి, ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా డైరెక్టర్, మా టాప్ డైరెక్టర్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ తన వైపు తిప్పుకునేటువంటి డైరెక్టర్ అనిల్ రావిపూడి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సో గుడ్ ఈవినింగ్ ఆల్. చేసిన మీడియా మిత్రులకి, అలాగే నిర్మాత గారి బంధువులకి, ఆయన మిత్రులకి, సో ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. అలాగే స్టేజ్ మీద ఉన్న యాక్టర్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. అండ్ ఈరోజు టీజర్ చూశాను, చాలా బాగుంది. మహేంద్రగిరి వారాహి డివోషన్ టచ్ ఉంటూ బాగా థ్రిల్లర్ ఫిల్మ్ లాగా అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అన్ని క్రాఫ్ట్స్ బాగా కుదిరినట్టు అనిపిస్తుంది. సో చూడగానే నాకు ఎక్స్ట్రాడినరీ ఫీల్ వచ్చింది. డెఫినెట్గా థియేటర్లో ఇది పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్మాత గారు అండ్ మధు గారు, సో రంగమార్తన లాంటి ఫిలిం తీశారు, మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. అండ్ ఆల్ ద బెస్ట్ అండి, ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ తీయండి. అలాగే ఈయనతో పాటు వెనక ఉన్న మా లక్ష్మణ్ గారు. సో లక్ష్మణ్ గారు అంటే నేను ఎస్విసి బ్యానర్లో ఆల్మోస్ట్ చాలా ఫిలిమ్స్ చేశాను. సో రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, ఈ ముగ్గురు అంటే ఒక బ్రాండ్ ఒకప్పుడు. సో ఆయన మళ్ళీ బయటకు వచ్చి బిజినెస్ చూసుకుంటూ మళ్ళీ ప్రొడక్షన్ వైపు వస్తున్నారు ఇండివిజువల్గా. ఆల్ ది బెస్ట్ లక్ష్మణ్ గారు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే ఈ సినిమాకి పనిచేసిన మిగతా టెక్నికల్ టీమ్కి కూడా నా విషెస్ చెప్తున్నాను. అండ్ ఇంపార్టెంట్గా చెప్పాలంటే అనూప్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీ. సో అనూప్ అంటే ఒక వెర్సటైల్ టాలెంట్, లవ్ స్టోరీస్ కానీ మ్యూజిక్ కానీ అలాంటి మ్యూజిక్ కానీ అద్భుతంగా చేయగలరు. అండ్ ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీ అనూప్ గారు. అండ్ సూపర్, ఆల్ ది బెస్ట్ అండి, ఇంకా మంచి మంచి ఫిల్మ్స్ చేయండి. అలాగే డైరెక్టర్ సంతోష్ జాగర్ల పూడి, అతను కూడా పూడే. సో సంతోష్, ఆల్ ద బెస్ట్ సంతోష్. నీ ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా సుబ్రహ్మణ్యపురం చూశాను, చాలా బాగుంది. అండ్ సుమంత్ గారితో మళ్ళీ నీ సెకండ్ ఫిలిం, సో మీది సక్సెస్ఫుల్ కాంబో అవ్వాలి, ఇది కూడా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నీ కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది నాకు, క్యారీ ఇట్. సో అలాగే మిగతా టీం అందరికీ విషెస్ చెప్తూ, అలాగే ఆర్టిస్టులు కూడా చాలామంది ఉన్నారు. మా అన్న అలీ అన్న, సో లవ్ యూ టు సీ అన్న. అండ్ అలాగే రాజు గారు వెళ్ళిపోయినట్టున్నారు. అండ్ రాజీవ్ గారు అండ్ కమల్ గారు అండ్ శ్రీనివాస్ గారు, మాట్లాడతాను మీ గురించి, ఇంకోటి ఉంది మాట్లాడాల్సింది. అలాగే యోగి గారు అండ్ నిత్య అండ్ నవీన గారు అండ్ గ్రేట్ యాక్ట్రెస్ మంజు భార్గవి గారు అండ్ మీనాక్షి. అలాగే మా సినిమాలో యాక్ట్ చేసిన మా భాగ్యం ఐశ్వర్య రాజేష్ కూడా ఉంది ఈ సినిమాలో. సో చాలా స్పెషల్ రోల్ చేసినట్టుంది, ఏంటనేది నాకు ఐడియా రాలేదు సినిమా ట్రైలర్ చూస్తే. సో చాలా మంచి పాత్ర చేసినట్టుంది తనకి. సో నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను ఐశ్వర్య రాజేష్కి, ఆల్ ద బెస్ట్. అండ్ ద హీరో అండ్ సుమంత్ గారికి. సో ఆయన ఇందాక కనపడగానే సార్ అని పిలిచాను, నన్ను ఎందుకు సార్ అని పిలుస్తున్నావు అన్నారు. అండ్ సార్ అనే పిలుస్తాను, ఎందుకంటే నేను ఇంతప్పటి నుంచి చూసిన హీరో. ప్రేమ కథతో మొదలెడితే ఆయన అలాగే యంగ్గా ఉన్నారు, మేబీ ఆయనకి ఇబ్బంది ఏమో, బట్ సార్ సో రెస్పెక్ట్ మీకు.
అండ్ అలాగే సుమంత్ గారు ఎన్నో మంచి ఫిలిం చేశారు. అండ్ సినిమా సక్సెస్ ఫెయిల్యూర్తో పక్కన పెడితే సో గ్రేట్ యాక్టర్ ఆయన, అద్భుతమైన పాత్రలు చేశారు, చాలా సూపర్ రోల్ చేశారు. అండ్ నాకు ముఖ్యంగా సుమంత్ గారి సెకండ్ ఇన్నింగ్స్ ఇంకా బాగా నచ్చింది. అండ్ మల్లిరావు కానీ, అండ్ సుబ్రహ్మణ్యపురం కానీ, అండ్ సీతారామం కానీ, అండ్ వెరీ సెలెక్టివ్ అండ్ వెరీ చూజీగా డిఫరెంట్ ప్రాజెక్ట్స్తో ముందుకు వస్తున్నారు. సుమంత్ గారు డెఫినెట్గా ఇది కూడా మంచి హిట్ కాబోతుంది. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ వెంచర్స్. అండ్ అలాగే మా సుప్రియ గారు, సో మేము వారానికి 10 రోజులకు ఒకసారి ఏదో ఒక ఇష్యూ మీద మాట్లాడుకుంటూనే ఉంటాం. సుప్రియ గారు అండ్ వెరీ స్వీట్ పర్సన్ ఆవిడ. అండ్ ఆవిడ ఇక్కడికి రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. అండ్ మిగతా వాళ్ళందరికీ విషెస్ చెప్తూ చివరిగా ఇక్కడ 2-3 తప్పులు దొరికాయి, కరెక్ట్ చేయాలి నేను. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఎందుకు ఆయన మంచి యాక్టర్ అనగానే మీరు ఒక అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. లేదు, ఫస్ట్ రండి శ్రీనివాస్ గారు రండి. ఫస్ట్ ఈయన మైక్ తీసుకునే ముందు ఒక మాట చెప్పా, తక్కువ మాట్లాడండి, అప్పుడే సినిమాలో వేషం నా సినిమాలో అన్న. తక్కువ మాట్లాడతానని చెప్పి చాలా ఎక్కువ మాట్లాడారు, దానివల్ల వేషం కట్టు. అండ్ నిర్మాతను పట్టుకొని, లక్ష్మణ్ గారిని పట్టుకొని శిరీష్ గారిని పిలిచారు. ఇక్కడ 2 ఉంది. ఒకటి ప్లస్ ఏంటంటే శిరీష్ గారు సినిమా ఇస్తారు, మైనస్ ఏంటంటే ఆయన సినిమా ఎవరు. అండ్ 3, నా సినిమాలో ఎన్ని యాక్ట్ చేశారు? నేను తీసింది 9, చేసింది 6, 3 చేయలే. మీరు F2 నుంచి జాయిన్ అయ్యారు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్లో మీరు లేరు. సో టెక్నికల్గా ఈరోజు ఈయన స్పీచ్ వల్ల నా సినిమాలో ఒకటి మీరు ఎలా కలుపుకుంటారు, మీ ఇష్టమే అంటే. సో దీనివల్ల మీకు ఒక వేషం పోయింది ఎలా అండి. అండ్ అలాగే అనూప్ గారు ఒక తప్పు దొరికిచ్చారు, ఆయన ముందుకు రండి. సో గౌతమ్ ఎస్ఎస్సి ఫిలింకి ఈయన మ్యూజిక్ డైరెక్టర్, నేను అప్రెంటిస్ని. అప్రెంటిస్ అంటే లాస్ట్లో ఏడీని. ఆయన నన్ను సార్ అని పిలవటం ఏంటి చండాలంగా. సో బ్రదర్ అని పిలవండి, అనిల్ అని పిలవండి. ఇంకోటి రాజీవ్ గారు వెళ్ళిపోయారు. ఆయన సుమంత్ గారితో యాక్ట్ చేసిన ఫిల్మ్ చిన్నోడు, ఆయన ఏమో తమ్ముడు అని చెప్పారు. మేమేమో వీళ్ళేమో సెల్ ఫోన్లో వీడియోలు తీస్తుంటారు, మ్యూజిక్లు వేస్తారు. తర్వాత ఇంతమంది ఉండి ఎవడు కరెక్ట్ చేయలేదని మమ్మల్ని తిడతారు. సో అది కూడా అది. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు అది, ఈయన యాక్ట్ చేసింది చిన్నోడు. అమ్మాయ ఇప్పుడు నేను హ్యాపీగా. సో వన్స్ అగైన్ నేను కూడా ఒక్కసారిగా కంగారు పడ్డా, నాకు తెలియని తమ్ముడు ఇంకొకటి ఉందా అని. మరి నువ్వు కరెక్ట్ చేయాలి కదా, మైక్ ఉంది కదా నీ చేతిలో, మా చేతిలో మైక్ లేదు. అండ్ ఈవిడ మైక్ తీసుకుని ఫ్లోలో నా మీద సినిమాలు వేషం పెట్టేదని చెప్పింది. నువ్వు ఆ తర్వాత ఎటు పోయావు ఎవడికి తెలుసు. సినిమా జరుగుతున్నప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఒకసారి కనబడితే వాళ్ళే ఇస్తారు వేషం. సర్లే. సో అలా సైలెంట్గా నిల్చున్నారేంటి అనుకున్నా. సో తప్పులు వెతుక్కుంటూ ఉన్నారా? ఇప్పుడు కరెక్ట్ చేయాలి మరి. ఓకే, సో ఎలానో వచ్చారు, సందర్భం వచ్చింది. సో నెక్స్ట్ సినిమాకి సంబంధించి అప్డేట్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు అన్నది చెప్పండి. అప్డేటా చెప్దాం. సో జూన్ 22 నుంచి షూట్ స్టార్ట్ అవుతుంది. సో జూన్ 18th, సరే వారాహి అమ్మవారు వచ్చాం కాబట్టి జూన్ 18th సినిమా ఓపెనింగ్. ఓహో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఓకే, ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికీ వన్స్ అగైన్. సో ఐ లవ్ యూ మై బాయ్. ఎస్, ఆయన సంక్రాంతికి వస్తారు, హిట్ కొడతారు, రిపీట్ వస్తారు, హిట్ కొడతారు, రిపీట్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఎస్, అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి మా స్వీటెస్ట్ అండ్ వెరీ ఫంటాస్టిక్ యాక్టర్ సుమంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హలో ఎవ్రీవన్, చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అనిల్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడుతున్నాను కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొన్ని తప్పులు చేసినా కూడా నేను ఇప్పుడు రెక్టిఫై చేయలేరు ఆయన. ఎనీవే, సో హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ సో హ్యాపీ టు సీ మై టీజర్ బిగ్ స్క్రీన్లో. నేను చిన్న ఫోన్లో చూసి అనుకున్నాను. ఇక్కడ మాత్రం నాకు ఎందుకో నచ్చింది, కానీ ఇక్కడ మాత్రం నిజంగా నాకు మా డైరెక్టర్ చెప్తాడు ఎప్పుడు, నాకు డైరెక్టర్ నా మిత్రుడు, నా తమ్ముడు, ఎప్పుడు చెప్తాడు మీరు ఎప్పుడు స్టేజ్ ఎక్కి చాలా కామ్గా, బ్యాలెన్స్డ్గా, డిప్లొమాటిక్గా మాట్లాడతారు, కొంచెం ఊపుతో చెప్పండి అని. డైరెక్ట్ చేయి. నేను కామ్గానే ఉంటాను, నువ్వు డైరెక్ట్ చేసి చెప్పమంటే చెప్తాను, కరెక్ట్గా ఏం చెప్పమంటే చెప్పు, కరెక్ట్గా అదే పద్ధతిలో చెప్తాను నేను. కొట్టబోతున్నావా? అయితే కామ్గా నా స్టైల్లో చెప్తున్నాను, తనకి చెప్పమంది చెప్తున్నాను. కామ్గా, బ్యాలెన్స్డ్గా నేను చెప్తున్నాను. ఎరగదీస్తున్నాం, కొట్టబోతున్నాం. అది కొంచెం ఓవర్ యాక్షన్ అని చెప్తే క్షమించండి, నేను జనరల్గా చేయను. కానీ ఎనీవే, ఐఎమ్ థింకింగ్ యూ ఆల్ లైక్ ద టీజర్. ఐఎమ్ సో వెరీ హ్యాపీ.
ఇప్పుడు మన ఇంకా ఫంక్షన్లు ఉన్నాయి, ఇంకా ట్రైలర్ లాంచ్ ఉంది. సో నేను ఎక్కువ మాట్లాడను సినిమా గురించి, స్లో ఇన్స్టాల్మెంట్లో మాట్లాడతాను. ఇప్పుడు థ్యాంక్ యూ టు మై లవ్లీ టీమ్, అందరూ, ముఖ్యంగా సంతోష్, నా ప్రొడ్యూసర్స్. ఈ సబ్జెక్ట్ మేము 3 సంవత్సరాల క్రితం సంతోష్ నేను కూర్చుని మా ఇంట్లో ఓకే చేసిన సబ్జెక్ట్ యాక్చువల్గా ఇది. దాని తర్వాత స్ట్రేంజ్గా ఒక డివోషనల్ థ్రిల్లర్స్కి ఒక ట్రెండ్ ఏర్పడింది. ఏది కాంతారా, కార్తికేయ 2, విరూపాక్ష, వరుసగా అప్పటి నుంచి అలా వస్తూ ఉన్నాయి. కానీ నేను ఈ సబ్జెక్టు మేము 3 సంవత్సరాల క్రితం ఓకే చేశాను, వాటన్నిటికన్నా ముందు. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ those kind of films, these kind of films are doing well, and I hope కాదు, we will be a good addition to that genre and our feeling. అండ్ 3 సంవత్సరాల క్రితం ఓకే చేసాము, దాంతో ఎందుకు అంత టైం పట్టింది అని చాలామంది అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఈ సబ్జెక్ట్కి వీ నీడెడ్ సాలిడ్ ప్రొడ్యూసర్స్ అండి. వీ కుడ్ మేక్ ఇట్ ఇన్ అ స్మాల్ బడ్జెట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. అప్పుడే మధు గారు రంగంలో దిగారు, థ్యాంక్ యూ సార్. దాని తర్వాత లక్ష్మణ్ గారు దిగారు, అండ్ దే గేవ్ అస్ ద టు మేక్ ఇట్ ఇన్ ద వే వీ వాంటెడ్. సో దిస్ నీడెడ్ దట్ మౌంటింగ్. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఆల్ టు మై టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. టు ద ఆడియన్స్, ప్రెస్ వారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. We need all your support. And I guess that's about it. I can't forget our chief guests. Anil Ravapudi. First Supriya గురించి మాట్లాడితే సెల్ఫ్ డబ్బా కొట్టినట్టు ఉంటుంది. సో నేను ఎక్కువ మాట్లాడను. ఓన్లీ వన్ థింగ్ చెప్తాను. ప్రైవేట్గా కంగ్రాచులేట్ చేశాను నేను, కానీ పబ్లిక్గా అందరి ముందు కంగ్రాచులేట్ చేస్తున్నాను ఇప్పుడు డకాయిట్ కోసం. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్కి ఈ కాలంలో డబ్బు మిగలటం, ప్రాఫిట్ చేసుకోవటం చాలా అరుదైన విషయం, అందరికీ తెలుసు. సో ఐ నో ద బుక్స్, ఐ నో ది అకౌంట్స్. డకాయిట్ ఇస్ ఎ హిట్. కంగ్రాచులేషన్స్ సుప్రీ, కంగ్రాచులేషన్స్ మై డార్లింగ్. అండ్ అనిల్ రావిపూడి గారు, మీరు హిట్ మెషీన్ అనే పేరు అసలు మీకే పెట్టాలండి, అసలు ఇంకెవరికి. అసలు సచ్ ఎ లవ్లీ నేమ్. ఎప్పుడైనా నాకు కామెడీ నాకు మీటర్ పెద్ద తెలియదండి నాకు కామెడీ, కానీ ఇంట్లో ఎప్పుడైనా కొంచెం డల్గా ఉన్నప్పుడు ఆయన సినిమాలు పెట్టుకుంటూ ఉంటాను నేను. జస్ట్ ఆ బిట్స్ చూసి నేను, ఇట్ జస్ట్ లిఫ్ట్స్ మీ అప్. సో ఐ లవ్ హిస్ ఫిల్మ్స్. ఐ గో టు ద థియేటర్ టు సీ హిస్ ఫిల్మ్స్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిస్ సక్సెస్. కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ హిస్ సక్సెస్. అండ్ వెంకటేష్ బాబు మొన్న కలిసినప్పుడు చెప్పాడు, స్క్రిప్ట్ అదిరిపోయిందిరా అని చెప్పాడు నాకు. సో ఐ నో దట్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు హిస్ film with Venki Baba coming up next, and with him and Kalyan Ram. So I'm really looking forward to that. Once again, thank you all. Thank you, and God bless. థ్యాంక్ యూ సుమంత్ గారు. అసలు మీరు ఎంతవరకు డివోషనల్ గాడ్ని నమ్ముతారా మీరు? అమ్మో, ఐఎమ్ డివోషనల్ ఇనఫ్ అండి. అది కూడా లౌక్యంగా చెప్పానా? చాలా చిక్కకుండా చెప్పారు. చిక్కనండి నేను. థ్యాంక్ యూ సో మచ్ సుమంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ.